హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. టైం వస్తే గానీ ఎవడి మనసులో ఎంతెంత విషయం ఉంది అది ఒక టాస్క్ ఒక గేమ్ ఇస్తే తప్ప ఒక ఛాన్స్ ఇస్తే తప్ప బయటపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలని పిచ్చోళ్ళని చేయడానికి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మనం ఏం చెప్పినా చూస్తారు అని ఫస్టే డిసైడ్ అయినట్టున్నది బిగ్ బాస్. మనకు చూపించిన ప్రోమోలో ఆ ప్రోమోలో వచ్చిన వాళ్ళు ఇంతవరకు రానేలేదు. అందరినీ 45 మెంబర్స్ అంతా పక్కన డస్ట్బిన్ లా పడేసి ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే మనకు బయటికి ఇచ్చిండ్రు. మరి ప్రోమో ఎందుకు రిలీజ్ చేసినట్టు 45 మెంబర్స్ అని? అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే అగ్ని పరీక్షలో నానా టాస్కులు భరించి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ 15 మెంబర్స్ టాప్ లో ఉన్నారు కదా. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం టాస్క్ ఇచ్చిండ్రు, ఏం జరిగిందంటే ఇందులో ఫస్ట్ కుల్లా చెప్పేసుకుందాం. ఇక్కడ ఈ రోజు అయితే టాస్క్ లాంటి ఏం లేవు, ఓన్లీ డిస్కషన్స్. నీకు నాకు ఏ రకంగా లొల్లవుతుంది, మనం ఇద్దరం కలిసి అవతలని ఏ రకంగా గొడవ పెట్టిద్దాం, అది టీమ్గా పెడదామా ఇండివిజువల్గా పెడదామా? సో ఏదో ఒకటి చేసి అందరికందరం గొడవ పెట్టుకోవాలి. బికాజ్ ఎవడి వీక్నెస్ ఎంత ఉంటుంది, నువ్వు గొడవ పెడితే అవతలోడు ఏం చేస్తాడు, వాడు గొడవ చేస్తే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు టాపిక్. ఈ టాపిక్లో మన జడ్జెస్ అయితే వాళ్ళకి గ్రూప్ వైజ్ డివైడ్ చేసిండ్రు. రెడ్ గ్రూప్, బి గ్రూప్. ఈ ఇద్దరు గ్రూప్లో ఇటు 4 మెంబర్స్, అటు 4 మెంబర్స్. ఈరోజు ఎపిసోడ్లో బిందు గారికి పాపం మాస్క్ మ్యాన్ మీద ఏం చేయాలనిపించిందేమో. ఫస్ట్ మాస్క్ మ్యాన్కి ఒక టాస్క్ ఇచ్చిండు హరీష్కి ప్రీవియస్ ఎపిసోడ్లో. ఏంటి, తను ట్రిమ్మర్ పట్టుకొని హాఫ్ షేవ్ చేసుకోవాలని చెప్పి తను ఆల్రెడీ చేసుకున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్లోకి రావాలి కాబట్టి తన హెయిర్ని సాక్రిఫైస్ చేసిండు. ఈరోజు బిందు ఏం చేసిందంటే అదే ట్రిమ్మర్ తీసుకొని క్లీన్ షేవ్ చేసింది. ఎందుకు అంటే చూడడానికి కూడా కొంచెం వెరైటీగా కనబడుతున్నాడు, అతనికి కూడా ఇబ్బంది అవుతుందేమో, టైట్గా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పి బిందు కూడా అతనికి క్లీన్ షేవ్ చేసేసింది. సో ఈ రోజు అయితే టాప్ 15 మెంబర్స్కి వాళ్ళని పిలిచి వాళ్ళకి మైక్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో వెళ్ళినాక మాత్రమే మైక్ ఇస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా సెలెక్టెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి మైక్ ఇచ్చేసిండ్రు. ఏం మాట్లాడినా కూడా బిగ్ బాస్కి వినబడుతుంది. అండ్ బిగ్ బాస్ వాళ్ళ థింగ్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ప్రతి ఒక్కటి వినడం జరుగుతుంది. ఫస్ట్ ఈ 1 to 15 వరకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకుందామని చెప్పి వాళ్ళకి ఒపీనియన్ ఇచ్చిండు. మీరు కనుక ఏ పొజిషన్లో ఉంటారు అని అందరూ స్టేజ్ మీదకి వచ్చి 1 to 15 వరకు నెంబర్స్ పెడితే ఆ నెంబర్స్ వరకు వెళ్ళిపోయారు. ఏంటి, ఫస్ట్ నెంబర్లో 4 మెంబర్స్, సెకండ్ నెంబర్లో 4 మెంబర్స్, ఇట్లా 7th 8th వరకే వెళ్ళిండ్రు. మిగతా 9th నుంచి మేము ఆ స్టేజ్లో లేము. కానీ ఈ 7th స్టేజ్ వరకైనా మేము ఎందుకున్నాం, ఫస్ట్ నుంచి ఎందుకు లేము అని ఎవరు ఆలోచించలేకపోయారు. నెంబర్స్ ఇచ్చేళ్ళు డైరెక్ట్ అందరు పోయి మాకేదో సీరియల్లో పిలిచి బంతి భోజనం పెడుతున్నారని చెప్పి సీరియల్ నిలబడరు. సో అది కాదు, ఇక్కడ వాళ్ళకు కూడా అర్థం కాని టాపిక్ ఏంటంటే మీ పొజిషన్ అంటే మీరు ఏ లెవెల్లో ఉంటారు అనే దాని గురించి టాపిక్. సో దీనికి జడ్జెస్ ఏం చేశారంటే, ఎందుకు మీరు ఫస్ట్లో ఉన్నారు, మీరు ఫస్ట్లో ఉండడానికి, అవతలోడు 7th ఉండడానికి, వాళ్ళు 2nd ఉండడానికి కారణం ఏంటి, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ గురించి, వాళ్ళ ఒపీనియన్ గురించి, వాళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పినట్టు. ఇది ఈ లక్షణాలే గొడవ పెట్టిస్తాయి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఈ టాస్క్లు అయితే, ఈ గేమ్స్ అయితే ఏవి ఉన్నాయో ఇదంతా ఒక ఎత్తు అయితే, సెలెక్ట్ అయిన తర్వాత బిగ్ బాస్లోకి వెళ్తే ఫస్ట్ మెయిన్ థింగ్ ఒకరికి డిస్కషన్, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ క్యారెక్టరైజ్, వాళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది బిగ్ బాస్ డిస్కస్ చేయదు, మనకే డిస్కషన్ చేపిస్తారు. ఎవరైతే హౌస్లో ఉంటారో వాళ్ళ అపోనెంట్తోనే వాళ్ళకే గొడవ, వాళ్ళకే డిస్కషన్స్ వస్తాయి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, తక్కువ టైంలో అయిపోతుంది. ఎందుకంటే టాస్క్ లాంటివి ఏం లేవు కాబట్టి చిన్న షార్ట్ పీరియడ్లో మొత్తం చెప్పేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఓకేనా? ఇందులో ఫస్ట్ సెకండ్ నుంచి ఉన్న పర్సన్స్ ఎవరో ఉన్నారో అందులో లీడ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు అప్పుడు శ్రేయాకి ఛాన్సెస్ ఇచ్చి నువ్వే తీసుకెళ్ళి వాళ్ళకి ఏది సూటబుల్ అనిపిస్తే వాళ్ళని ఆ ప్లేస్లో నిలబెట్టు అని చెప్పింది. వాళ్ళకి సూటబుల్ ప్లేసెస్ని శ్రేయ డిస్కషన్ చేయడానికి, శ్రేయ జడ్జ్ చేయడానికి, శ్రేయ ఎవరు, ఆమె కూడా వాళ్ళతో ఉన్న పర్సనే కదా. అది జడ్జెస్ డిస్కస్ చేస్తే అది వేరు, కానీ శ్రేయాకే ఛాన్సెస్ ఇచ్చి నువ్వే పొజిషన్ తీసుకెళ్ళు అంటే శ్రేయ ఫస్ట్ డాలియాని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే డాలియా ఏది చేయట్లేదు, ఏ గేమ్ ఆడట్లేదు, ఎందులో పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పి డాలియాని ఫస్ట్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి 15th పెట్టేసింది శ్రేయ. సో దేనికి అంటే చెప్పింది రీజన్, డాలియా ఏం గేమ్ ఆడట్లేదు, సైలెంట్గా క్విక్గా ఉంటుంది,
సో డాలియాకు నాకు అనిపించి 15th ప్లేస్ అని తీసుకెళ్ళి డాలియాని అక్కడ పెట్టేసింది. అండ్ నెక్స్ట్ షాకిబ్‌ని పిలిచిండు. షాకిబ్‌ని పిలిచి నీకు ఎవరిని ఏ పొజిషన్‌లో పెట్టాల్సింది అనిపిస్తే షాకిబ్ అన్నాడు నాగాని సెలెక్ట్ చేసిండు. నాగా దేనికి అంటే నాగాకి టాస్క్ ఇచ్చిండ్రు. వ్యాక్స్ టాస్క్ ఇచ్చిండ్రు కదా! నాగాకి అండ్ శ్రీతేజకి. అందులో నాగా సరిగ్గా ఆడలేదు. అతని పర్ఫార్మెన్స్ నచ్చలేదు అని చెప్పి నాగాకి షాకిబ్ కూడా ఒక ప్లేస్ సెట్ చేసిండన్నట్టు. నెక్స్ట్ మనీష్‌కి ఛాన్స్ ఇచ్చిండ్రు. నువ్వు ఎవరినైతే తక్కువ ఆడుతున్నారో, ఎవరిని నువ్వు ట్రిగ్గర్ చేస్తున్నావు, వాళ్ళ పేరు చెప్పుమని అడిగితే కల్కి అని చెప్పిండు. దేనికి అంటే జడ్జెస్ కానీ, ఆడియన్స్ కానీ ఎవరు కూడా పాయింట్ చేయని దాన్ని మనీష్ పాయింట్ చేసిండు. అదేంటి తెలుసా? నిన్న జరిగిన ప్రీవియస్ జరిగిన ఎపిసోడ్‌లో కల్కి ఫోన్ చేసింది. టాస్క్ ఏంటంటే ఎవరికైనా ఫోన్ చేసి నువ్వు సమ్ అమౌంట్ అడగాలి అని చెప్పి జడ్జెస్ ఒక టాస్క్ ఇస్తే కల్కి కాల్ చేసి తన ఫ్రెండ్‌కి కాల్ చేసి నాకు డబ్బులు కావాలి ఇమ్మీడియేట్‌గా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని ఒక హింట్ ఇచ్చింది. అది ఎవ్వరు కూడా అండర్‌లైన్ చేయలేకపోయిండ్రు. ఓన్లీ మనీష్ మాత్రమే అండర్‌లైన్ చేసిండు కాబట్టి అప్పుడు మనీష్‌కి రైట్స్ లేవు, పవర్స్ లేవు. ఇప్పుడు పవర్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని రివీల్ చేసిండు. ఈవెన్ జడ్జెస్ కూడా దీన్ని క్యాచ్ చేయలేదు ఈ పాయింట్‌ని. షాకిబ్‌కి మాత్రం ఈ అమౌంట్ గురించి, హయ్యర్ అమౌంట్ గురించి అస్సలు చెప్పలేదు. అండ్ షాకిబ్ ఎవరికి హింట్ కూడా ఇయ్యలేదు. సో ఈ టాస్క్‌లో కల్కి విన్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, షాకిబ్‌ది కూడా ఒక పాయింట్ ఇది నేను గెస్ చేసిన. షాకిబ్ ఫోన్ చేయమంటే షాకిబ్ వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేసిండు. సిస్టర్‌కి కాల్ చేసి నాకు ఇమ్మీడియేట్‌లీ నాకు డబ్బులు కావాలి ఒక 50,000 అంటే దేనికి ఎందుకు అని అడగకు, నాకు 50,000 కావాలి అంటే వాళ్ళ సిస్టర్ కొట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాకిబ్ బిగ్ బాస్‌లోకి వెళ్ళిండు, బిగ్ బాస్‌లో టాస్క్‌లో ఉన్నాడు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌కి అందరికీ కూడా తెలుసు. సో వాళ్ళ అమౌంట్ సెట్ చేసిండ్రు. ఓన్లీ కల్కినే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ మళ్ళీ శ్రియకి ఇంకో ఛాన్స్ ఇచ్చి మళ్ళీ నీ ఒపీనియన్ ఇంకోరిపై ఎలా ఉంది అని అడిగితే పవన్ పిలిచింది. వై పవన్ అని అడిగితే పవన్ ఎందులో పొటెన్షియల్గా కనబడలేదు కాబట్టి పవన్ ఈజ్ డల్లర్ అన్నట్టు. పవన్కి కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది అని చెప్పి శ్రియ. షాకిబ్కి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే మన మాస్క్ మ్యాన్ హరీష్ని, అతన్ని గెలిగితే ఏం జరుగుతుందో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, హరీష్ని సెలెక్ట్ చేసింది. హరీష్ని ఏంటి హరీషే ఎందుకు అని అడిగితే హరీష్ చాలా ఓవర్ టాకింగ్ చేస్తున్నాడు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు అని తెలుగులో చెప్పేసిండు అన్నట్టు. మళ్ళీ మనీష్కి ఒక ఛాన్స్ ఇచ్చి నీ ఒపీనియన్ ఇతరులపై ఏంటి అని అడిగితే మళ్ళీ ప్రియాని సెలెక్ట్ చేసిండు. ప్రియా ఎందుకు అని అడిగితే ప్రియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడింది, కామన్ మెన్ అండ్ సెలబ్రిటీ గురించి మాట్లాడింది, ఆ ఒక్కటి నాకు నచ్చలేదు కాబట్టి ప్రియాకైతే నేను వేరే ప్లేస్ ఇచ్చేస్తాను అని చెప్పి మనీష్ అనడం జరిగింది అన్నట్టు. ఇక్కడ ఏం లేదు, చిన్న లాజిక్లు, చిన్న చిన్న ముచ్చట్లు, గ్రూప్ డిస్కషన్లు, గొడవలు ఇదే ఉంటాయి ప్రస్తుతం. బిగ్ బాస్ సెట్లోకి వెళ్ళేదాకా ఇదే ఉంటాయి, వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఉంటాయి. నిన్న మొన్నటి వరకు గేమ్ ఛాలెంజింగ్ లెక్క అనిపించింది కాబట్టి మనం టాస్క్లు చూసినాం, అన్నీ చూసినాం. కానీ ఇప్పుడు ఓన్లీ డిస్కషన్, నో ఫైటింగ్, నో మోర్, ఓన్లీ డిస్కషన్ అంతే. ఒకరికొకరికి ఒపీనియన్స్, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, మీరు ఎలా ఆడుతున్నారు, వీళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటారో ఓన్లీ డిస్కషన్స్ జరుగుతాయి ఇప్పటి నుంచి అంతే. అండ్ వీళ్ళకే పొజిషన్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పిండ్రు. ఏంటి ఇప్పుడు శ్రియని పిలిచి 12th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరు అని అడిగితే శ్రియ పవన్ని సెలెక్ట్ చేసింది. అండ్ షాకిబ్కి 11th ప్లేస్లో అడిగితే షాకిబ్ హరీష్కి ఇచ్చిండు. 10th ప్లేస్ వచ్చేసి మనీష్ ప్రియకి 10th ప్లేస్ ఇచ్చిండు. అండ్ 9th ప్లేస్ వచ్చి శ్రేయ దివ్యకి 9th ప్లేస్ ఇచ్చింది. దివ్య నిఖిత మాటలే మాట్లాడుతుంది, ఏ టాస్క్ చేయట్లేదు అని చెప్పి శ్రియ తనకి 9th ప్లేస్ ఇచ్చింది. 8th ప్లేస్ వచ్చి షాకిబ్ శ్వేతకి ఇచ్చిండు. శ్వేత ఎప్పుడు వీక్గా కనబడుతుంది, ఇంట్రెస్ట్గా గ్లోగా కనబడట్లేదు, వీక్ పర్సన్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ మనీష్ పవన్కి ఇచ్చిండు. ఎందుకు అంటే అన్ని పవన్ వట్టి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఏం చేయట్లేదు అని. నెక్స్ట్ శ్రీజ ప్రసన్న కుమార్కి ఇచ్చింది. తను ఆల్ పర్ఫెక్ట్, ఇతను ఒక్కడే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అని. అండ్ జడ్జెస్ ఏం చేసిందంటే ఈ డిస్కషన్స్ అన్నిటి తర్వాత వీళ్ళు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం జరిగిన తర్వాత జడ్జెస్ ఏం చేసిందంటే వీళ్ళకి 2 గ్రూపులు, టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏలో రెడ్ గ్రూప్, టీమ్ బిలో బ్లూ గ్రూప్, రెడ్ గ్రూప్, బ్లూ గ్రూప్, ఇట్లా 2 గ్రూప్ని సెట్ చేసింది అన్నట్టు. ఈ 2 గ్రూప్లో 2 లీడర్స్ ఉంటారు. ఈ లీడర్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి.
ఎవరైతే టీమ్ ఏలో ఉండాలనుకుంటారో టీమ్ బిలో ఎవరిని తీసుకుంటారో వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. రెడ్ గ్రూప్‌కి మనీష్, బ్లూ గ్రూప్‌కి ప్రియాని నవదీప్ సెలెక్ట్ చేసిండు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ టీంలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. అలా మనీష్ వచ్చేసి అనుష, శ్రీజ, పవన్, ప్రసన్న కుమార్ వీళ్ళు టీమ్ ఏలో అంటే టీమ్ రెడ్లో ఉంటారు. అండ్ ప్రియా టీంలో అంటే టీమ్ బి బ్లూ టీమ్ అన్నట్టు. ఇందులో ప్రియా లీడర్ కాబట్టి ప్రియా, శ్వేత, కల్కి, పవన్ కళ్యాణ్, నాగా వీళ్ళని సెలెక్ట్ చేసిండు. అండ్ ఇందులో సింగిల్గా ఉన్న పర్సన్ డాలియా. డాలియాని 15th పడేసిండు కాబట్టి జడ్జెస్ ఏం చేసిండంటే ఆమెనే మెయిన్ పర్సన్ చేసిండు. వీళ్ళు ఏ టాస్క్ చేసినా వీళ్ళు ఏం చేసినా దానికి లీడర్ ఓన్లీ డాలియా. 15th ప్లేస్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి లీడర్ వేసిండు. జడ్జెస్ ఈ ఒక్కటి వీళ్ళ డిసిజన్స్ ఎట్లా ఉంటాయో వీళ్ళ జడ్జిమెంట్ ఎట్లుంటాయో అసలు మనం గెస్ చేయలేం. ఎందుకంటే ఒక్కోసారి వీక్ పాయింట్లు దొరకబట్టి బయటేస్తారు, ఒక్కోసారి వాళ్ళ తప్పులు కూడా దొరకబట్టరు, కానీ ఒక్కోసారి మంచి చేస్తారు. ఇప్పుడు డాలియాని 15th ప్లేస్లో శ్రీజ తీసుకెళ్ళి డాలియాని శ్రీయ 15th ప్లేస్లో పెడితే జడ్జెస్ ఆ 15th ప్లేస్ ఉన్న అమ్మాయిని లీడర్ని వేసిండు. సో డాలియా ఈజ్ నౌ లీడర్ అన్నట్టు. సంచాలక్ అంటే వీళ్ళు ఏం చేసినా కూడా ఈ టీమ్ రెడ్, టీమ్ బ్లూ వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ టాస్క్ చేసినా ఏ గేమ్ ఆడినా కూడా సంచాలక్ ఓన్లీ డాలియా వాళ్ళని అబ్జర్వ్ చేసి తను ఆ గేమ్ విన్నర్ ఎవరెవరు ఎట్లా ఆడిల్లు అని డాలియా చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఒక టాస్క్ ఇచ్చిండు అన్నట్టు. టీమ్ ఏకి టీమ్ బికి టాస్క్ బిందు గారు ఇచ్చిండు. ఒక రోప్ తీసుకొని ఈ ఉన్న మెంబర్స్ అందరూ ఒక సర్కిల్లో నిలబడాలి. ఆ సర్కిల్లో మధ్యలో ఒక సర్కిల్ ఉంటుంది. వీళ్ళు పుష్ చేసుకుంటూ అవతల వాళ్ళని ఆ సర్కిల్లో పెట్టాలన్నట్టు. అలా పెడితే అవుట్, వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. సో అలా ఉన్న వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ఫైట్ చేసుకుంటూ నెట్టేసుకుంటూ ఎవరు కూడా స్టాండింగ్గా నిలబడదామని ఒక యూనిటీ కూడా ఎవ్వరికి లేదు. అందరూ కూడా ఒకళ్ళు పుష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్లో ఉన్న వాళ్ళు విన్నర్ కాబట్టి ఫస్ట్ ఎవరిని ఒకరిని పంపించాలి. వాళ్ళని పంపిస్తే వాళ్ళని పడేస్తే ఆ రెడ్ మార్క్లో పడేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు లీడ్లో ఉంటారు. సో ఇది గేమ్ రూల్, అదంతే, అది ఎవరు మార్చలేరు. సో ఈ జరిగిన టాస్క్లో అనుష రెడ్ టీమ్ ఆమె అవుట్ అయింది, కల్కి అవుట్ అయింది, శ్వేత అవుట్ అయింది, పవన్ అవుట్ అయిండు, ప్రసన్న కుమార్ కూడా అవుట్ అయిండు, శ్రీజ కూడా అవుట్ అయిపోయింది. సో ఈ టాస్క్లో బ్లూ టీమ్ విన్ అయింది. తన జడ్జిమెంట్ సంచాలకుగా తను తప్పు చేసింది. అసలు సర్కిల్లో ప్రసన్న కుమార్ టచ్ అవ్వలేదు, కానీ ఈ టాస్క్లో మాత్రం ప్రసన్న కుమార్కి అవుట్ ఇచ్చిండు. దిస్ ఈజ్ ద రాంగ్ జడ్జిమెంట్ అని చెప్పి మనీష్ని అడిగితే మనీష్ మాత్రం డాలియా రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది, సంచాలకుగా తను తప్పు చేసింది. ఎందుకంటే మీరు మళ్ళీ వీడియోని మళ్ళీ చూసుకోవచ్చు. ప్రసన్న కుమార్ మాత్రం ఆ సర్కిల్ని టచ్ అవ్వలేదు, తన షూ తాకలేదు, కానీ తాకింది అని చెప్పేసి తను అవుట్ ఇచ్చిండు. దిస్ ఈజ్ ద సంచాలకుగా తను తప్పుగా డిసిజన్ తీసుకుంది అని చెప్పి మనీష్ మాట్లాడడం జరిగింది. టీమ్ ఏ, టీమ్ బి ఈ ఇద్దరు టీంలలో మనీష్ అండ్ ప్రియా ఇద్దరు టీమ్ లీడర్స్ కదా. జరిగిన టాస్క్లో మనీష్ టీం ఓడిపోయింది, ప్రియా టీం వాన్ అయింది. కాబట్టి ప్రియా టీంకి ఓట్ అప్పీల్ ఇచ్చారన్నట్టు. ప్రియా సెలెక్ట్ చేసుకోవాలి, నువ్వు మీ టీంలో ఎవరైనా ఒకరికి ఓట్ అప్పీల్ ఇవ్వచ్చు, ఎవరికి ఇస్తావు అని అడిగితే పవన్ కళ్యాణ్కి ఇచ్చింది అంటాడు. ఆర్మీ మెన్ పవన్ కళ్యాణ్కి ఓట్ అప్పీల్ ఇస్తే తను ఆడియన్స్ని అడగచ్చు, గేమ్లో నేను ఉండాలనుకుంటే నాకు ఓట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అన్నట్టు ఈ ఓట్ అప్పీల్. ఇదివరకు ప్రీవియస్లో లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్. ఫస్ట్ అప్పీల్ వచ్చేసి ఓన్లీ పవన్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్లో అండ్ టాస్క్లో వీటన్నింటిని మైండ్లో పెట్టుకొని జడ్జెస్ హూ ఈజ్ వాల్యుయబుల్ ప్లేయర్, హూ ఈజ్ వరస్ట్ ప్లేయర్ అని వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ బిందు గారు వరస్ట్ ప్లేయర్ ఎవరికి ఇచ్చారంటే కల్కి ఈరోజు టాస్క్లో ఏం ఆడలేదు, వీక్గా కనిపించింది. అండ్ తను ఎక్కడో 14th 15th ప్లేస్లో ఉంది కాబట్టి కల్కి సరిగా ఆడలేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ గ్రూప్ డిస్కషన్లో అండ్ వాళ్ళ టాస్క్ని గేమ్ని మైండ్లో పెట్టుకొని హూ ఈజ్ వరస్ట్ ప్లేయర్, హూ ఈజ్ వాల్యుయబుల్ ప్లేయర్ అని చెప్పి జడ్జెస్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు అన్నట్టు. సెలెక్ట్ చేసిండు ఎవరిని అంటే ఫస్ట్ వరస్ట్ ప్లేయర్లో కల్కి సరిగా ఆడట్లేదు, కల్కి సరిగా డల్గా కనబడింది, తను యాక్టివ్గా లేదు, సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదని చెప్పి
కల్కిని వరస్ట్ ప్లేయర్‌గా బిందు సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ వాల్యుయబుల్ ప్లేయర్ వచ్చేసి శ్రీజ. రేకు డబ్బాల రాణి. తను ఫస్ట్ నుంచి యాక్టివ్‌గా ఉంది. మాటల్లో అయినా, టాస్క్‌లో అయినా యాక్టివ్‌గా ఉంది. రోప్ టాస్క్‌లో లాస్ట్ వరకే ఆడింది. సో, ఆమెకి వాల్యుయబుల్ ప్లేయర్‌గా నవదీప్ సెలెక్ట్ చేసిండు. అండ్ శ్రీజకి ఫస్ట్ టైం ఒక స్టార్ ఇచ్చిండు. ఫస్ట్ టైం గుడ్ ప్లేయర్‌గా స్టార్ పెట్టిండ్లన్నట్టు. ఇప్పటివరకి ఏ డిస్కషన్స్‌లో, ఏ టాస్క్‌లో కూడా ఎవరికీ ఇయ్యలేదు. ఫస్ట్ టైం శ్రీజకి స్టార్ ఇచ్చేసిండు. సో, ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ గ్రూప్ డిస్కషన్. ఈ 15 మెంబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవతల వాళ్ళ గురించి అందులోనే ఈ 15 మెంబర్స్‌లో ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ నుంచి 1 టు 15థ్ వరకి అందరూ గూడా ఒక్కరి ఒపీనియన్ గురించి ఒకరు చెప్పుకోవాలి. వాళ్ళ ఉద్దేశ్యం చెప్పుకోవాలి. గేమ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టాస్క్‌లోనే కాదు, మాటల్లో గూడా డిస్కషన్స్‌లో గూడా వాళ్ళు ఒకరినొకరి గురించి చెప్పుకోవాలి. వాళ్ళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పాలి. అవతల వాళ్ళు గూడా సేమ్ వాళ్ళ మిస్టేక్ ఏమున్నా గూడా చెప్పాలి. సో, ఈరోజు ఎపిసోడ్‌లో జరిగింది ఓన్లీ డిస్కషన్. ఇందులో ఫైటింగ్స్ లేవు, గుద్దుకోవడాలు లేవు, ఫైటింగ్స్ ఏం లేవు, గొడవలు లేవు. ఓన్లీ డిస్కషన్. కానీ 'బిగ్ బాస్' సీజన్ ప్రీవియస్‌లో అయినా, ఇప్పుడైనా 'బిగ్ బాస్' హౌస్‌లో జరిగేది ఓన్లీ డిస్కషన్. ఫైటింగ్ అయినా, టాస్క్ అయినా ఒక 30% ఉంటే 70% గొడవలే ఉంటాయి. ఈ గొడవల్లో ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ఒకరినొకరు ట్రిగ్గర్ చేసుకుంటూనే ఉంటారు. టాపిక్ అయితే టోటల్‌గా బోర్ కొట్టించే టాపిక్‌గా ఉంటది. ఎందుకంటే జనాలకి ఎక్కువ ఆడియన్స్‌కి ఫైటింగ్ అండ్ టాస్క్ నచ్చుతది. డిస్కషన్స్ ఎక్కువ నచ్చదు. ఈరోజు జరిగింది మొత్తం ఓన్లీ డిస్కషనే. సో, డోంట్ అప్సెట్. రేపు ఇంకా టాస్క్‌లున్నాయి. రేపు జరిగే ఎపిసోడ్‌లో మిస్ అవ్వకుండా చూడండి. రేపు ఏం జరుగుతుంది? ఎవరెవరికి ఏ టాస్క్ ఇచ్చిండ్రు? ఏ గొడవలు ఇచ్చిండ్రు? రేపు ఎవరెవరికి ఫైటింగ్ జరుగుతుంది? ఎవరెవరు ఏ టాస్క్ చేస్తున్నారు అనే దాని గురించి నేను క్లియర్‌గా చెప్తాను. సో, మిస్ అవ్వకుండా మన ఛానల్‌లో మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్‌ని అయితే చూసుకోవచ్చు. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మళ్ళీ రేపటి అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టుడే. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.